ఈరోజు విశేషమైన రోజు. ఎవరికి విశేషం అంటే అందరికీ విశేషమే. ఎందుకంటే భగవంతుడికి ఆయనకన్నా ఆయన భక్తుల యొక్క ఏ విషయం వచ్చినా సరే భగవంతుడికి చాలా ప్రీతి. అందుకని మనకి ఈరోజు భగవంతుడి అభిమానించిన ఆల్వార్ అంటే ఎవరన్నా నా వాళ్ళండి మా వాళ్ళండి పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తారు? ఎప్పుడైనా వాళ్ళకి ఏదన్నా బాధ కలిగినా వాళ్ళ యొక్క సంతోషాల్లో కానీ వాళ్ళు పాలు పంచుకున్నా వీళ్ళందరూ కూడా వీళ్ళని అభిమానించే వాళ్ళని వాళ్ళు ఏమంటారు? వీళ్ళు మా వాళ్ళండి అంటారు. అంటే ఎందుకు పిలుస్తారు మా వాళ్ళని? మిగిలిన వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళ యొక్క మనసుకి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు దూరం అవుతారు. వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళ సంబంధం లేకపోయినా వాళ్ళ యొక్క మనసుకి దగ్గరైన వాళ్ళు మన వాళ్ళు అవుతారు. అలాగా భగవంతుడికి మనసుకు దగ్గరైన వాళ్ళు ఆల్వార్లు. ఎందుకని? ఆయన యొక్క అభిప్రాయంలో ఏదైతే లోకాన్ని ఉద్ధరించడానికి భగవంతుడి యొక్క తలంపు తెలుసుకున్నాడో ఈ అత్యావతారానికి రావడానికి కారణం ఏమిటి? ఎవరన్నా ఒక రైతు కొన్ని వేల ఎకరాల పంట ఉంటుంది. ఆ 100 ఎకరాలు పండించుకోవడం కోసం ఆ పంటను కాస్త పండించినంతకాలం మగతా పని చేస్తాడు. కానీ పంటకు వచ్చేటప్పుడు తను అక్కడ వేసుకుని ఒక మంచె వేసుకుని అంటే ఒక పాక వేసుకుని ఒక గుడిసెలా వేసుకుని ఆయన అక్కడే ఉండి తన పంట అంతా తను చేర్చుకోవడం కోసం కాపలా కాదు కూర్చున్నలాగా భగవంతుడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తి ఎన్నో సృష్టించి ఈ ఆత్మలన్నీ నావి, నా ఆత్మలను నేను రక్షించుకోవడం కోసం నేను చేర్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి తర్వాత ఒక మంచి వేసుకున్నట్టుగా ఆ స్వామి అత్యావతారంగా అవతరించాడు ఆయన. అందుకని ఆ శ్రీవైకుంఠంలో ఎలా వేయించేసి ఉంటాడో, ఎన్ని సద్గుణాలతో కళ్యాణ గుణ పూర్ణత ఉంటాడో మన అత్యావతారంలో కూడా అంత కళ్యాణ గుణ పూర్ణుడై ఉంటాడు. అలాగ ఆయన పూర్ణుడై ఉన్నవారిని తెలియచేయాలంటే ఎవరు చేయాలి? తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తెలియజేయాలి ఆయన యొక్క తత్వాన్ని. అందుకని ఆయన్ని మనసుని తెలుసుకున్నవారు ఎవరు? ఆల్వార్లు. అంటే భగవంతుని యొక్క లోతైన విషయాన్ని గంభీరమైన లోతైన యథార్థాన్ని ఉన్నట్టుగా తెలుసుకుని ఎదటివాడికి తెలియజేయడానికి వచ్చినవారు ఆల్ అంటే లోతైన విషయాన్ని తెలుసుకున్నవారు. అందుకని వాళ్ళు ఆల్వార్లు అన్నారు వాళ్ళని. అంటే భగవంతుని యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నవారు. వారి యొక్క మనసు ఏమిటి? ఇప్పుడు ఆయన యొక్క సంపదని ఆయన చేర్చుకోవడమే ఆయన లక్ష్యం. ఆయన సంపద ఆయన చేర్చుకోవాలంటే యజమాని చేస్తాడా? ఆయన పనులు ఎవరైతే చేస్తారు? ఆయన అభిమానించేవాడు ఆయన పనులు చేస్తానికి వెళ్తారు. అలాగే భగవంతుడి యొక్క మనస్తత్వాన్ని చూసిన ఆల్వార్లు ఆయన తత్వాన్ని తెలియజేసి లోకానికి తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఈ ఆత్మలన్నీ ఇవన్నీ మీవి కాదు, మీ స్వతంత్రత కాదు, మీకు పగతంతులు, మీకు సంబంధం ఇది స్వామివి అని చేర్చడం కోసం ఆల్వార్లు కృషి చేశారు. అందువల్ల భగవంతుడికి మనకి మధ్యన ఉన్నవారు ఆల్వార్లు. అందుకని శటకోపులు వారు ఆయన. అందుకని శటులు అంటే లోకానికి ఏదైతే ఒక భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా చెప్పిన వాళ్ళని శటులు అంటారు. వాళ్ళని అంటే విపరీత అర్థాలు చెప్పేవాళ్ళు కానీ వ్యతిరేక అర్థాలు చెప్పేవారు కానీ వీళ్ళందరినీ శత్రువుల కింద చూసే వాళ్ళని శటులు అంటారు. వాళ్ళని అటువంటి వారిని కోప్పడ్డారు ఆల్వార్లు అవతరించినప్పుడు. అందుకని శటకోపులు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయనకి ఏమన్నా మాగన్ అంటే భగవంతుని తత్వాన్ని తెలియజేయడానికి ఆయన భగవద్గుణానమే తప్ప నాకు లోకాంతో సంబంధం లేదు అని మాకపోయాడు. మాగన్ అనే తినామో వచ్చింది ఆయనకి. అటువంటి వారు ఆల్వార్లు మనకి భగవంతుని అందుబాటులో ఉండాలంటే ఎలా ఉంటారు? మనకి ఆలయంలో పెగమాలకి మనకి దగ్గరలో ఉండాలంటే మన పెగమాలకి పల్లెల్లో డబ్బులు వేస్తాం. ఎప్పుడు వేస్తాం? పెగమాలకి యాసంకాలంలో తీర్థం ఎక్కువ ఇచ్చినప్పుడు ఇస్తామా? లేదా ప్రసాదం ఎక్కువ పెట్టినప్పుడు వేస్తామా? వెయ్యం. ఎప్పుడు వేస్తాం? శటకోపం. ఆ శటకోపం వచ్చినప్పుడు వెంటనే తల ఉంచుకుని ఒక రూపాయి బిళ్ళ పల్లెల్లో వేస్తాం. ఎందుకు? కించేది ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు, ఆచార్యుల దగ్గర వెళ్ళినప్పుడు గిత్తహస్తేన రాజానం దైవతం గురు అన్నారు. అంటే ఒట్టి చేతులతోటి గురుగారి దగ్గర పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. అందుకని ఈ శటకోపం అంటే ఎవరు? ఆ భగవంతుడికి మనకి మధ్యన ఉన్న ఆచార్యులు. అంటే ఆయన యొక్క తత్వాన్ని మనకు తెలియజేసి మనకు దగ్గరలో ఉన్నవారు. అందుకని ఈ పల్లె ఆచార సంభావన కింద ఆయనకు పల్లెల్లో డబ్బులు వేస్తాం. అంటే అటువంటి ఆల్వార్ల యొక్క తిరునక్షత్రం అంటే పుట్టినరోజు ఈ రోజు అన్నమాట.
ఆయన యొక్క భగవంతుడు అభిమానించిన మా ఆళ్వార్లు ఎవరన్నాకైనా రంగనాథుడు అన్నాడు ఎవరండి మా ఆళ్వార్లు అని పెగమాళ్ళు పిలిచారు మా ఆళ్వార్లు అని. ఆయన ఏమన్నారు మా పెగమాళ్ళు అండి మా పెగమాళ్ళు అన్నారు ఆళ్వార్లు, అందుకని నంబెగమానారు. అందుకని పెగమాళ్ళకి రంగనాథుడు శ్రీరంగంలో ఉన్న పెగమాళ్ళకి రంగనాథుడు అని పేరు. కానీ నంబెగమానాలు ఎందుకు వచ్చింది మా పెగమాలండి మా పెగమాలు అని నంబెగమానార్ అని పేరు వచ్చింది. ఈయన మా ఆళ్వార్ అన్నారు కాబట్టి నమ్మ ఆళ్వార్ అని పేరు వచ్చింది ఆళ్వార్లకి. ఇలాగా ఆయన తిరునిష్ట సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఆ ఆళ్వార్ల యొక్క అభిమానం కలిగిన వారు అంటే ఇక్కడ భగవంతుడు మనకు అందరికీ ఇష్టమే. ఎందుకని మన యొక్క తాపాలు తీర్చాలన్నా మన యొక్క మనసులో ఉన్న కోరికలు తీర్చాలన్నా భగవంతుడు వేడుకుంటాం. కానీ భగవంతుడు దాన్ని అంగీకరించడు ఎప్పుడు కూడా, అది ఎవరికి తెలియదు. భగవంతుడు అంగీకరించడానికి చాలా నియమాలు చూస్తాడు లోపల ఏదైతే ఉన్నాడు ఈ యొక్క భావన యద్భావం తద్భావతి అని కృష్ణ భగవంతుడు చెప్పాడు. నీ యొక్క ఏ బుద్ధితో ఏ ఆలోచనతో నువ్వు వెళ్ళావో నీకు తర్వాత దాని అలాగే జరుగుతుంది. కానీ మనం కోరికలు వేరే ఆలోచన పెట్టుకుని ఏదో చేస్తూ ఉంటాం, దాని తర్వాత వచ్చే పరిణామాలకి ఫలానా చేసిన తప్పుని వీడు గుర్తించలేకుండా పోతూ ఉంటాడు లోకంలో. కానీ ఈ ఆళ్వార్లు భగవంతుడి కన్నా భగవద్భక్తులైన ఆళ్వార్లను పూజిస్తేనే భగవంతుడికి ప్రీతి అని గుర్తించిన వారు శిష్యులైన మధుర కవి ఆళ్వార్. అందుకని ఆ భగవంతుడు మెచ్చాలి అంటే భగవంతుని పూజిస్తే ఆయన భగవంతుని మెచ్చుకోడు. ఆయన భక్తుని ఆయన ఆళ్వారిని పూజిస్తేనే ఆశ్రయిస్తేనే భగవంతుని మెచ్చుకుంటాడు. అందుకని మనం ఆయన భగవంతుని మెచ్చుకునే విధంగా కన్నునికి సిగుస్తాంబు అని వాళ్ళ శిష్యులైన వారి యొక్క రచించిన మధుర కవి ఆళ్వార్లు రచించిన ఆ కన్నునికి సిగుతాంని వాళ్ళ ఆచార్యులైన నమ్మాళ్ళ వారిని కీర్తించేట్టుగా మనం కీర్తన చేసుకుంటే అది భగవంతుడు అయ్యో నా భక్తుని కీర్తిస్తున్నావా అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్ళామనుకోండి, ఆ మనిషి దగ్గర ఏదో పనుండి వెళ్ళాం, ఆయనకు ఒక పుట్టడు పళ్ళు పట్టుకెళ్తాం. ఆయన మనవడు చిన్న పిల్లవాడు బాగుతూ కూర్చుంటాడు. ఆడికి ఏమంటాడు నా పండు కావాలి, ఏదో చూసి పండు కలర్ రంగు నచ్చి ఏదో పండు నచ్చో నాకు కావాలంటాడు. ఈ ఆయనకి అని వీడు గదా ఎంచుకున్నాడు అనుకోండి, వీడి పైన అయినట్టే బయటికి పొమ్మంటాడు. అదే ఏమీ కాకుండా ముందే ఆ పండు వాడికి ఇచ్చాడు అనుకోండి, తాతగాకు నాకు ఈ పండు ఇచ్చాడండి ఆనందపడిపోతూ వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళగానే నీ పని ఏమిటయ్యా దేనికోసం వచ్చావు కానీ నీ పని అయిపోతుందిలే అంటారు. ఎందుకని ఆయనకన్నా ఆయన అభిమానించిన మనవడి మీద ఇష్టం కాబట్టి అది లోకంలో జరిగే సన్నివేశం. అలాగే భగవంతుడు కూడా ఆయన భక్తుల్ని ఆశ్రయించడం అనేది చాలా విశేషమైనది. ఇప్పుడు ఇందాక నమ్మాళ్ళ వారిని అష్టోత్తరం చేసుకుని అందులో నమ్మాళ్ళ వారి అష్టోత్తరంలో ఏముంది భగవంతుడి యొక్క తత్వాన్ని మనసుని అర్థం చేసుకున్నవారు ఆళ్వార్లు. ఆ ఆళ్వార్ల యొక్క అవతారమే ఆంధ్ర నమ్మాళ్వార్ ఈయన. ఎందుకని ఆళ్వార్ల యొక్క మనసుని తెలుసుకున్నవారు ఈయన. ఎందుకని ఆ ఆళ్వార్లు ఏం చేశారు భగవంతుడి ఈ శాస్త్రాన్ని అంతా కూడా సంస్కృతంలో ఇచ్చాడు. ఆ సంస్కృత వేదం అందరూ చదవడానికి అధికారం లేదు. ఎందుకని దానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే చదవాలి వేదాన్ని. వారికి కులంలో పుడితే సరిపోదు, దానికి ఉపనయనం అయ్యి ఉండాలి. ఉపనయనం అయితే సరిపోదు, ఉపాకరం అయ్యి ఉండాలి. ఇన్ని అయితే కానీ సంస్కృత వేదాన్ని చదవడానికి అధికారం లేదు. దానివల్ల ఆ సంస్కృత అందరికీ లభ్యం కాకపోవడం వల్ల వేదానికి విపరీతార్థాలు రావడం వల్ల అవి ఆళ్వార్లు అవతరించిన తర్వాత ఆ సంస్కృత వేదం యొక్క తత్వానంతా కూడా దానికి సూతులు ఆడవాళ్ళు చదవడానికి అనుకూలంగా దీనికి ద్రవిడ వేదం తమిళంలో మనకు అందరికీ అనుగ్రహించాడు ఆళ్వార్లు. అంటే ఏమైంది ఇప్పుడు సంస్కృత వేదం ఒకటి ద్రవిడ వేదం ఒకటి, దీన్ని కూడా వేదం అనే పేరు వచ్చింది. ఆ ద్రవిడ వేదాన్ని ఆ ఆళ్వార్లు మనందరికీ అనుకూలంగా ఇవ్వడం ఆయన ఇస్తే 5000 సంవత్సరాలు అయింది మన నమ్మాళ్ళ వాళ్ళు అవతరించి. కలియుగం వచ్చిన 43వ రోజు అవతరించారు. ఆయన అవతరించిన తర్వాత ద్రవిడ వేదాన్ని మనం అనుగ్రహించారు. ఆ అనుగ్రహించిన దాన్ని మనకి మన ప్రాంతీయం కాకపోవడం వల్ల ఆ తమిళంలోనే ఆ ద్రవిడ భాషలోనే వేదాన్ని జరుగుతూ ఉంది. దాని యొక్క అధికారం దాని యొక్క మర్యాద అంతా జరుగుతూనే ఉంది. ఎందుకని సంస్కృత వేదం కన్నా ద్రవిడ వేదమే గొప్పది అని పెరుమాళ్ళు కూడా అంగీకరించారు. ఎలా తెలుస్తుంది అంగీకరించినట్టుగా భగవంతుడు మాట్లాడతాడా? అంగీకరించినట్టు తెలుస్తుందా? తెలుస్తుంది. ఎలాగా అంటే ఎవరైతే అభిమానం ఉంటారో వాళ్ళు పక్కన కూర్చుంటారు, దూరంగా ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళు దూరంగా ఉంటారు. అలాగే ఈ తిరువేంకటముడియానికి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పొగపాటు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ముందు భాగవతులందరూ నడుస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు
దేవుడి వేదాన్ని గానం చేసుకుంటూ నడుస్తూ ఉంటారు. ఆ వెనకాల పెగుమాలు వస్తూ ఉంటాడు. ఆ వెనకాల సంస్కృత వేదమైన పండితులందరూ కూడా ఆ వెనకాల వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. అంటే ఏమింది, ముందు పెగుమాల కన్నా ముందు ఆ దేవుడి వేదాన్ని గానం చేయడం వల్ల దానికి మర్యాద ఎక్కువ ఇచ్చాడు పెగుమాలు. అలాంటి ఇచ్చిన ఆ వేదానికి మన ప్రాంతీయ భాష కాకపోవడంతో మనందరం కూడా దాన్ని నష్టపోతూ ఉంటాం. అందుకని దాన్ని ఆ ఆళ్వాళ్ళ యొక్క మనసును తెలుసుకున్నవారు కాబట్టి ఆ మనసు తెలుసుకుని మన ప్రాంతీయ భాషను మన ఆంధ్రదేశంలో అవతరించి ఆయన యొక్క వైశాఖ మాసం విశాఖ నక్షత్రాన్ని ఎప్పుడైతే అవతరించారో నమ్మాలి వాళ్ళు ఆయన యొక్క తిరునక్షత్రం నాడే ఈ రోజే ఈయన కూడా అవతరించి ఆయన మనసును తెలుసుకున్న కాబట్టి ఆయన ఏదైతే దేవుడి వేదం ఉందో దానికి ఏ పదానికి ఆ పదం అప్పటిదాకా ఈ 5,000 సంవత్సరాల నుంచి లేదా అండి ఎంతమంది మహానుభావులు లేరు, ఎంతమంది మహానుభావులు వ్యాఖ్యానాలు చేయలేదు, ఎంతమంది ఉపన్యాసాలు చెప్పలేదు అనుకోవడానికి ఉన్నది. వాళ్ళు ఉపన్యాసాలు చెబుతున్నారు, వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఇప్పటిదాకా ఎలా ఉంది అంటే ఆ 10 పాసకాలు దివ్య ప్రబంధం ఉందో ఆ 10 పాసకాలకి 2 లైన్లో కానీ 4 లైన్లో కానీ వ్యాఖ్యానం దాని అర్థం ఉంది. అంతే తప్ప పంతి మీద పాఠం కింద తమిళంలో ఏదైతే అని పాట ఎలా చెప్పాగో కన్ను నుంచి సిగుతామరాలు అనగానే దీనికి ఆ యొక్క ముడులు కడిగినా అని తెలుగులోకి మనకి చెప్పేదానికి వ్యాఖ్యానం లేదు. దాన్ని వాళ్ళ పరమాచార్య యొక్క గోపాలాచార్య స్వామి వారు ఆయన కాలక్షేపం చేస్తూ ఉండగానే దీన్ని ఇలా చెయ్యలేకపోయానే అంటే ఆయన లోకాన్ని ఉద్ధరించడం కోసం ఎన్నో గ్రంథాలు రాశారు. ఆయన మనందరికీ భగవదాగాధన చేసుకోవడం కానీ, వైష్ణవుడు ఎలా ఉండాలని కానీ, ప్రపన్న లక్షణాలు కానీ, రామాయణ రత్నాకరం కానీ ఎన్నో ఉన్నాయి. ఆయన సంస్కృత వేదంలో తెలుగులోకి మనకు అనువాదం చేసినాయి. కానీ ఈ శబ్దార్థంగా రాయడానికి ఆయన మనసులో ఒక కొరత ఉండిపోయింది. ఆ కొరత ఉండిపోయింది గుర్తించారు ఈ ఆంధ్ర నమ్మాలి వాళ్ళు. అది గుర్తించి ఆయన వ్యాఖ్యానం చేస్తుండగానే ఏ పదానికి ఏ పదం తెలుగులో వస్తుందో దానికి ఆయన తర్జుమా రాసుకుంటూ వచ్చేటప్పటికి వాళ్ళ ఆచార్యులు చూసి ఆ సగం రాసిన పుస్తకాన్ని చూసేటప్పటికి ఏమయ్యా ఏమిటిది ఇక్కడే తర్జుమా చేసేస్తావా అన్నాగట స్వామివారు. అనేటప్పటికి దేవా కటాక్షం అండి అన్నాగట. అనేటప్పటికి ఏమిటిది లోకంలో అద్వైత కళ అనుకున్నావా వైష్ణవ కళ అనుకున్నావా అన్నాగట. అంటే వైష్ణవ కళ అంటే వైష్ణవుల్లో కళ వచ్చిందనుకో మన కళ ఏమనుకున్నా ఒక పీడ కళ లేకపోతే ఏదో జరగకపోయింది ఏదో జరిగింది అని వదిలేస్తాం. ఎవరు వదిలేస్తారు? అద్వైతులు వదిలేస్తారు. మన వైష్ణవుల్లో వదలరు. మన వైష్ణవ పెద్దల స్వామిని ఏం చేస్తారంటే వైష్ణవత్వంలో ఉన్న కళ వచ్చినది కూడా అది నిజమే, అది నిజము, తిరుగుతుంది, జరిగిపోయింది వస్తుంది, జరగబోయేది వస్తుంది, జరిగింది వస్తుంది. నీ యొక్క పాపక్షయాన్ని చేయడం కోసం అది ఒక ప్రమాణికం ఉంది, తగ్గ చెప్పుకుందాం. కానీ వైష్ణవుల్లో కళ నమ్ముతారు, అద్వైతుల్లో ఇది కళని ఇది వదిలేస్తారు. ఇది అద్వైత కళ అనుకున్నావా అన్నాగట. అనేటప్పటికి దేవా కటాక్షం అన్నాగట. కానీ ఆ గ్రంథాన్ని పూర్తి చేసి మొదలాయగానే తిరువాగముజిని మొదలాయగానే ముందు పూర్తి చేసి వాళ్ళ ఆచార్యులకు తిరునామం చూపించేటప్పటికి ఏంటి వైష్ణవ కళ చేసేసేవే అన్నాగట. అంటే అంత ఆనందపడ్డారు. ఆచార్యుని యొక్క కృపా కటాక్షం లభిస్తేనే శిష్యుడికి కానీ జీవుడికి కానీ ఎవరికైనా ఆనందదాయకం పరమాత్మ పొంది అనుగ్రహం కలుగుతుంది. అలాగా మా ఆచార్యులు ఇంకొక ఆలోచన చేశారు. ఏమిటంటే ఆయన కూడా దాసుడు ఎప్పుడు కూడా పండిత సభలకు వెళ్తూ ఉండేవాళ్ళం. వెళుతున్నప్పుడు మా ఆచార్యులు ఒక ఆలోచన వచ్చిందట. ఎక్కడ ఒక చాట కాలక్షేపం జరుగుతున్న సమయంలో శ్రీవచన భూషణంలోది కొన్ని రకాల ప్రమాణాలు విపరీతంగా తనకు తోచినట్టుగా చెప్పడం వచ్చింది. వచ్చేటప్పటికి ఇందాక మనం ఉపదేశరత్నమాలై అనే సేవకాలం చేసుకున్నాం. అందులో 71వ శ్లోకంలో ఉంటుంది. మనవల మహాములు చెప్తారు, ఏదైతే తనకు తోచినట్టుగా ఒక ఉపన్యాసం చెబుతారో తనకు తెలుసున్న జ్ఞానాన్ని ప్రమాణకం కాకుండా పెద్దలు అనుగ్రహించింది కాకుండా ఇందని ఇదే వ్యాఖ్యానం ఇది ఇలా కూడా చేయొచ్చు అని తన సొంత బుద్ధితోటి ఉపన్యాసం చెబుతారో మూర్ఖరావాన్, వీడు ఎంత మూర్ఖుడు ఇంకొకడు లేనే లేడు లోకంలో, వాడు ఎటువంటి వాడైనా సరే వాడు అంత మూర్ఖుడు లేనే లేడు అని ఉపదేశ రత్నాల్లో మనవల మహాములు వ్యాఖ్యానం చేశారు. అందుకని మనవల మహాములు అది ఆలోచించి దానికి తిగుమంతగార్థం కానీ శ్రీవచన భూషణాన్ని కానీ పిల్లలోకాచార్య వారికి సూత్ర అర్థాలు ఇచ్చారు. కానీ వ్యాఖ్యానం మనవల మహాములు చేశారు. అది కూడా తమిళంలోనే ఉన్నవి. ఆ తమిళంలో ఉండడంతో మన తెలుగు ప్రాంతీయ భాష వచ్చేటప్పటికి దానిని వాళ్ళ యొక్క బుద్ధికి తోచినట్టుగా కొన్ని రకాలు చెప్పడం చూసి ఇది ఇలా కుదరదు, దీనికి ఉండే కొద్దీ సాంప్రదాయం ఉండే కొద్దీ చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోతుంది, మన సాంప్రదాయం నాశనం అయిపోతుంది ఎన్ని చాలా బాధపడ్డారు ఆయన. ఆ బాధపడి ఆయన యొక్క తపనేమి చేశారు, ముముక్షుపడి శ్రీవచన భూషణం, తత్వత్వయం, తత్వసేకరణం, అచ్చగాది, నవ్య సంబంధం, ప్రమేయ సేకరణం ఇవన్నీ కూడా దీనికి తెలుగు అనువాదం మనవల మహాముల వ్యాఖ్యానంతో శబ్దార్థాలు రాసి
తిరుమంత్రార్థానికి శివోజన భూషణానికి పూర్తి వ్యాఖ్యానం, అగంబదాలు, వ్యాఖ్యానాలు, స్వాపదేశాలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ఐతిహ్యం అంటే పెద్దలు ఎవరైతే అనుభవించారో వాళ్ళు అనుభవించిన దాన్ని వీళ్ళు ఒక ప్రమాణంగా ఇస్తారు. అందుకని ఆలవంద స్తోత్రంలో అంటారు తదీయ గంభీర మనోనుసాగిన అంటారు. అంటే విధీర్చ వైదిగా తదీయ గంభీర మనోనుసాగిన అంటే ఈ వేదంలో చెప్పిన శాస్త్రం చెప్పింది ఏదైతే ఉందో అవన్నీ కూడా పెద్దలు అనుసరించి ఆచరించి చూపించడం ఏదైతే ఉందో అది భగవంతుడి ప్రమాణము అని ఆలవందాలు చెప్పారు. అందువల్ల ఆ ప్రమాణాన్ని చూసుకుని ఐతిహ్యం అంటారు దీన్ని. అంటే పెద్దలు ఆచరించిన దాన్ని ప్రమాడు ఒప్పుకున్నాడు అని దాని యొక్క ఐతిహ్యాన్ని ఇందులో ముముక్షుపడలో కానీ శివజన భూషణలో కానీ ఆ ఐతిహ్యాలు ఇచ్చి అగంబదాలని చెప్పించి దానికి వ్యాఖ్యానం అవన్నీ రాశారు. అది రాసిన తర్వాత కొన్ని కాలక్షేపాల్లో వెళ్ళినప్పుడు ఒక పెద్దలతో సందర్శించారు ఆయన. ఏమని మహానుభావులు అందరూ కూడా పెద్దలతో గోపాలాచార్య స్వామి దగ్గరే కాలక్షేపాలు సాయించి కాలక్షేపాలు చెబుతున్న వారి దగ్గరే ఒకసారి కూర్చుంటే స్వామి మనకంతకీ కూడా వీటితో పాటు భాష్యము భగవద్విషయము కూడా అనుగ్రహించాలని దాసుడికి. భాష్యం అంటే సంస్కృత వేదం, దాన్ని తెలుగులోకి అనువదించాలి. భగవద్ విషయాన్ని కూడా ఈడు వ్యాఖ్యానంతో మణి ప్రవాల శైలి అంటారు. అంటే ఒక మణి, ఒక పగడము, ఒక రత్నము కలిస్తే ఒక ప్రకాశవంతం వస్తుంది. అలాగా సంస్కృత వేదము ద్రవిడ వేదము మనకి రెండింటిని కలుపుకుంటూ తెలుగులోకి కూడా అనువాదం చేయాలని వాని యొక్క కోరికతోటి చేయాలని 10 మందిని అభ్యర్థిస్తే వాళ్ళు ఏమన్నాకంటే వాళ్ళు మాట్లాడుకునే పెద్దలు మాట్లాడుకుంటుంటే దాసుడికి అప్పుడు జ్యూస్ తీసి ఇవ్వడం అలవాటు. ఆ జ్యూస్ ఇస్తూ అక్కడ కూర్చుని మధ్యలో వెళ్తూ ఉండగా వాళ్ళు అన్నాక ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చారు ఒక ఆయన 10 మంది స్వాములు ఎక్కడి నుంచి వచ్చారు. అప్పుడు వాళ్ళు తిన్నామాలు కూడా దాసుడికి తెలియదు. వాళ్ళు మాట అన్నారు స్వామి కష్టమేమిటి స్వామి అన్నారు. కష్టమేమిటి స్వామి, మనం కాలక్షేపం చెప్తున్నాం కదా, మనం అంతా సాయిస్తున్నాం కదా, మన పెద్దల దగ్గర సేవించాం కదా అన్నారు. అనేటప్పటికీ సేవించమంటే సేవించాము, కాలక్షేపం అంటే చెబుతున్నాము. ఈ కాలక్షేపం చెప్పడంలో కొన్ని అటు ఇటు అయినా పర్వాలేదు, వినేవాళ్ళు వింటారు తప్ప దాని యొక్క యథాతథంగా అర్థం చేసుకునేవాడు ఎవడుంటాడు కనుక. కానీ కాలక్షేపంలో అంటే సాగుతుంది. కానీ మీకు ఏమంటున్నారు, ఒక 100 పుస్తకాలకి రాయమన్నారు. రాయమంటే ఏమవుతుంది, ప్రమాణం అయిపోతుంది. ఎందుకే పొద్దున్న ఈ ఫలానా సూత్రానికి ఇది వ్యాఖ్యానం ఇదా, ఇలా కాసేగా ఏమిటండి పెద్దలు అని పొద్దున్న మన ప్రశ్నిస్తా కదా మీరు చూసి. అందువల్ల రాయడం అంటే మా వల్ల కాదు అన్నారు. అనేటప్పటికీ ఆయనకి గదిలోకి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాక ఆయన. ఏమిటి ఇంతమంది స్వాములు ఇలా చెప్తున్నాం కదా, కప్పగొంతుల్లాగా ఇలా జరిగిపోతుంది అంటున్నారే, ఇలాగ అయిపోతే పొద్దున్న ఇటువంటి విషయానికి వీళ్ళ నోటంట ఒక్క మాట మాట్లాడితే ఇంటి దగ్గర మాట్లాడితే గుడికి వచ్చేటప్పటికి 4 మాటలు మాగిపోతాయి. వాడు చెప్పి యథార్థంగా ఇక్కడ చెప్పడు, ఇటు ఇంకోటి చెప్తాడు, ఇంకోటి ఇక్కడికి వచ్చేటప్పటికి రాజుగారి నోట్లో తాడి చెట్టు ఇన్నట్టుగా ఉంటుంది. ఏమంటే రాజుగారి నోట్లో తాడి చెట్టు, ఒక రాజుగారు 4 మంది గీసుకుంటున్నాడంట పొద్దునే. ఎవరైనా అందరూ పొద్దున్నే బ్రష్ చేసుకుంటారు, 4 గీసుకుంటారు. 4 గీసుకుంటే ఇప్పుడున్న తాటాకు బద్దలు స్టీల్వి కాదు, అప్పుడు తాటాకు నిజంగా తాటి చెట్టు ఉన్న బద్దలతోటి గీసుకునేవారు ఆ కాలంలో. ఆ తాటి చెట్టు బద్దతో గీసుకుంటుంటే తాటాకు బద్ద ఏముంటుంది, గట్టిగా పట్టుకుని ఇగిపోతుంది. అది ఇగిపోయింది. నా రాజుగా గీసుకుంటుంటే ఇగిపోయిందట ఆ తాటాకు బద్ద. అంటే కానీగా పక్కన ఏమైందండి అన్నదట. ఏమీ లేదు, తాటాకు బద్ద దిగిపోయింది. అయ్యయ్యో మీ నోట్లో తాటాకు బద్ద దిగిపోయిందా అన్నది ఆశ్చర్యపోయిందండి ఆవిడ. ఇలాగే ఈవిడ ఆశ్చర్యపోతే ఆవిడ చెరుగతో ఉంటుంది. ఏమైందండి అమ్మగారు అన్నాడట. అంత రాజుగారి నోట్లో తాటాకు బద్ద దిగిపోయింది, ఎవరితో మనకే మళ్ళీ ఎందుకు లేనిపోయింది అంటది ఆవిడ. అలాగని వెంటనే ఎవరైతే అనొద్దన్నామో వెంటనే వెళ్ళిపోతుంది ఊళ్ళోకి. వెంటనే ఈ తాటాకు బద్ద దిగిపోయింది చెప్పడానికి ఈ చెరిగెత్తి ఊళ్ళోకి ఏమైంది, రాజుగారు నోటితో తాడి చెట్టు కొట్టాకట. రాజుగారు నోటితో తాడి చెట్టు కొట్టాకని మాట వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయేటప్పటికి పొద్దున్నే ఈయన రాజ్యసభలోకి వచ్చేటప్పటికి అందరూ వచ్చారు. ఏమిటండి రాజుగారి నోటితో తాడి చెట్టు ఎక్కుంటాకంట, తాడి చెట్టు ఎక్కువ నీకెవడు చెప్పాడు అని మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పటికి ఇక్కడికి వచ్చింది విషయం. ఎవరికి చెప్పొద్దన్నామో వాళ్ళు ఈ విషయం చెప్తారు. అలాంటి విషయాలుగా పొద్దుడికి ఇటువంటి విషయాల్ని యథార్థాలుగా తెలుసుకోకపోతే ఇక పొద్దున్న సాంప్రదాయం ఏమైపోతుంది, శాస్త్ర పెద్దలు ఇచ్చిన గ్రంథాలన్నీ ఏమైపోతాయి అని మళ్ళీ భగవద్ విషయాన్ని మా ఆచార్యులే ఆయన తెలుగులో వ్యాఖ్యానం రాయడం మొదలుపెట్టారు. రాయడం మొదలెట్టి పూర్తి అయ్యేటప్పటికి లాస్ట్లో కొద్దిగా ఉండగానే ఆయన కళ్ళులోంచి రక్తం వచ్చేంతగా పని అయింది. అంతగా అలాగా కళ్ళు బద్దలు కట్టాయి. అప్పుడు స్వామి ఎందుకు స్వామి ఎన్నో ఉన్నాయి కదా ఇలాగ అయిపోతారా కానీ అప్పుడు చెప్పాక ఈ విషయాన్ని. ఇక పొద్దున ఈ సాంప్రదాయాన్ని ఇలా దినదినగా అయిపోయేటప్పటికి ఏమైపోతాయి, ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా ప్రమాణంగా గ్రంథం ఉండిపోతుంది. ఇక పొద్దున్న పెద్దలు చదువుకుని వాళ్ళు మళ్ళీ ఈ ప్రమాణాలు చూసి వెనకాల తెలియజేయడానికి వాళ్ళు తప్పప్పులు కూడా ఈ ప్రమాణంతో ఈ గ్రంథాలు చూసుకుంటారు.
ఈ గ్రంథాలు చూసుకుని వాళ్ళు ఏవైతే తప్పుగా తెలుసుకున్నారో, ఎంతోమంది ఉపన్యాసాలు వింటూ ఉంటాం, ఏయో ముందుకు వెనుక నడుస్తూ ఉంటాయి, మంచి చెడ్డ నడుస్తూ ఉంటాయి. అప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నిజంగా స్వామి ఇలా చెప్పారు, ఇది నిజమేనా అని ఇందులో ఒకసారి చూసుకున్నాడు అనుకోండి, చదివినప్పుడు వెంటనే ఇది ఏమంటే ఇదంట కదా అని ప్రశ్నించడానికో, మీకు మీ యొక్క మనసులోకి తెలుసుకోవడానికో అని ఒక గ్రంథం ఏర్పడుతుంది. ఇది సాంప్రదాయం కింద అట్టిపోకుండా ఉంటుంది అని ఆయన యొక్క ఆలోచనతోటి ఈ గ్రంథాలన్నీ కూడా ఆయన తయారు చేశారు. అందుకని మనకి వేళ శాస్త్రపరమైన గ్రంథాలన్నీ కూడా ఆయన అనుగ్రహించి అందించడంతో ఈవేళ మన సాంప్రదాయం దిగజాకుండా వేళ శివజన భూషణం చదువుకుంటే ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్రమాణంలో ఉంది, ఒక ప్రపన్నుడి యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు ఆ ప్రపన్నుడి యొక్క ఆ దేహాత్మభావనానికి స్వతంత్రానికి ఇవన్నీ ఉన్నప్పుడు 5 రకాల భాగాలు చేస్తారు. అందులో 5 భాగాలు చేసినప్పుడు భగవంతుడు వీళ్ళని అందరూ స్వగొప్పదారులే, మళ్ళీ అందరూ కూడా మన అన్యమతస్తులు కాదు, ఇందులో ఉన్న వాళ్ళే వాళ్ళ యొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం ఇలా విడిపోతూ ఉంటారు. అందులో 5 భాగాల్లో 3 భాగాలు విభజించిన వారికి పెరుమాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళ మీద 2 భాగాలకి ఎగ్జంప్షన్ చేస్తాడు పెరుమాళ్ళు. అయితే ఈ భాగాలు యొక్క లోకంలో ఈవేళ దాసులు కూడా చూస్తూ ఉండగా కొంతమందికి ఒక అభిప్రాయాలతోటి, అంటే పెద్దలు ఏం చేస్తారంటే మన పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు దాసోహం అండి ఏదో మనకు కావాల్సిందే మన కోరికను విన్నవించుకుంటాం. చెప్పినప్పుడు అర్ధజ్ఞాన సంపన్నుడైన పూర్ణుడైన ఆచార్యులు ఏం చేస్తారంటే, ఓహో వీడి ఈ స్టేజీలో ఉన్నాడా, అయితే వీడికి ఈ విషయం ఇంకా తెలియలేదు అని, సరేలే మంచిదేనైనా మంచిది జరుగుతుంది అంటాగా తప్ప వాళ్ళ యొక్క దోషాలను కానీ వాళ్ళని హెచ్చరించి చెప్పడానికి వీలు లేదు. అందుకని పెద్దలు మంచిదేనా మంచి జరుగుతుంది అంటే నువ్వు ఇంకా ఈ పని చెయ్యి అని ఎవరైతే ఏ స్టేజీలో ఉన్నారో వాళ్ళు కర్మానుష్ఠానం చేయాలా, జ్ఞానానుష్ఠానం చేయాలా, ప్రపన్నానుష్ఠానం చేయాలా, భక్తిలో ఉన్న అనుష్ఠానం చేయాలా, ఇవన్నీ స్టేజీలు రావాలి అంటే ఎవరు ఏ స్టేజీలో ఉన్నారో తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క అనుష్ఠానాలను బట్టి వాళ్ళ పెద్దలకు తెలుస్తూ ఉంటుంది. అందుకని ఈవేళ ఉన్న వాళ్ళ యొక్క అనుష్ఠానాలన్నీ కూడా విభిన్నంగా ఉన్నాయి ఈవేళ లోకంలో చాలా విషయాల మీద పెద్దలు సాధిస్తుంటారు. ఇవన్నిటికీ మూలం ఏమిటి అని మా ఆచార్య ఆలోచన విధానానికి ఇప్పుడు దాసుడు తోచిన దానికి ఇది పండిత సభలే దీనికి ఒక పరిష్కారము అన్న ఆలోచన దాసుడికి వచ్చింది. అంటే ఎవరెవరు ఎన్నెన్ని అభిప్రాయాల్లో ఉన్నా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని పెద్దల్ని 10 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తే ఆ విషయంలో అలా అందరూ వింటాగా అండి, తెలుసుకుంటాగా అండి, జ్ఞానానుష్ఠానం పొందుతాగా, భగవంతుని పొందుతాగా అంటే దీనికి కూడా వేదం కూడా చెప్పింది. జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధి నగానం క్షీణపాపానం కృష్ణే భక్తి ప్రజాయతే అని శాస్త్రం చెప్తుంది. అంటే కొన్ని వేల యొక్క జన్మల యొక్క సుకృతం ఉంటే కానీ ఈ అర్ధజ్ఞాన సంపన్నత మనకి వంట పట్టదు, సాత్విక బుద్ధి కలగదు. సాత్విక బుద్ధి కలిగితే కానీ ఆ సాంప్రదాయం మీద కోరిక కలగదు, సాంప్రదాయం కోరిక కలిగితే కానీ అనుష్ఠించాలని ఆలోచన కాదు. అనుష్ఠించాలని ఆలోచన వచ్చాకనే చేసిన పని వచ్చే అవాంతరాల్ని అధిగమించి అప్పుడు పరమాత్మని పెద్దల్ని ఆశ్రయించే కోరిక కలగాలి అంటే ఎన్నో జన్మల యొక్క సుకృతం ఉంటే కానీ ఇది వంట పట్టదు. దీని పక్కనే ఇంకోటి చెప్పింది వేదం, జన్మాంత సహస్రేషు యా బుద్ధిభావిత తమేవ లవణం జంతు ఉపదేశ నిగత్తక అని చెప్పింది శాస్త్రం కూడా. అంటే ఏమిటిది, వీడి యొక్క జన్మల్లో ఉన్న కర్మ వాసన బలంతో వీడికి ఎంత పెద్దలను ఆశ్రయించినా వీడి యొక్క కర్మ వాసన బలంతో అది కావాలండి, నాకు ఆ పని అవ్వట్లేదండి, ఈ పని అవ్వట్లేదనో లేకపోతే ఇంకోటనో ఈ చెప్పిన విషయానికి వచ్చేటప్పటికి వీడి మనసు వంట పట్టదు. అందుకని అంటే ఏమైంది మరి ఇప్పుడు చెప్పడం మానేయాలా అంటే ఇప్పుడు ఏమైంది, మన పెద్దల్ని పిలిపించి ఇది చెప్పడం వల్ల ఇప్పుడు ఉపదేశం వల్ల ఉపయోగం లేదంటున్నా కదా, ఉపదేశం నెగతగా అంటే ఉపయోగం లేనిదని మరి చెప్పడం ఎందుకండి అన్నాగట. అంటే మనం పొలంలో విత్తనాలు వేస్తూ ఉంటాం, ఆ విత్తనాలు వేసినప్పుడు వెంటనే ఎండ వచ్చింది అనుకోండి కొన్ని ఎండిపోతాయి. అదే సమకాలంలో ఉన్న నీళ్ళు సమంగా ఉన్నాయనుకోండి ఆ విత్తనాలు మొలుస్తూ ఉంటాయి. అంటే ఇంకా నీళ్ళు ఎక్కువకుండా మునిగిపోయిందనుకోండి కుళ్ళిపోతుంది. అంటే నువ్వు విత్తనాలు చల్లడం నీ బాధ్యత. అంటే ఏ సమయానికి అది మొత్తం మొలకెత్తుతుందో, సమకాలంలో ఉండి మొలకెత్తుతుందో విత్తనం వస్తుందో ఆ పంట నీకు చేతికి అందుతుంది. అలాగే ఎంతమంది లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఉపదేశం చేయడమే పెద్దల యొక్క ధర్మం. అంటే వాళ్ళు మనం ఉపదేశం చేయడమే మన పని. చేసిన తర్వాత దాని యొక్క బుద్ధిని వాడి యొక్క సాత్విక బుద్ధి కలిగి మనసు పరిపక్వత చెంది ఎప్పుడైతే ఉంటాడో వాడికి ఆ విషయం వంటపడుతుంది. 100 మందికి మాస్టర్కు 10 మందికి 100 మందికి పాఠం ఒకేలా చెబుతాడు.
ఒకడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, వాడికి ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు అవుతుంది అంటే ఆ విషయం మీద అవగాహన చేసుకుని వాడి మనసు ఎప్పుడైతే ఉంటుందో వాడికి అర్థం చేసుకోగలుగుతాడు. ఆ అర్థం చేసుకున్న దాన్నే వాడు పాఠాన్ని ఎనలైజ్ చేసుకుని వాడు పరీక్షలో బాగా రాయగలుగుతాడు. లేకపోతే నాకు అర్థం కాలేదండి అంటాడు. ఎందుకు అర్థం కాలేదు? దాని మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోవడం వల్ల అంతకుముందు కింద పాఠాలు వాడికి అర్థం కాలేదు. అంటే కింద జన్మల్లో మనం చేసుకున్న కర్మల యొక్క వాసన బలంతో ఇప్పుడు వాడు వీడికి సాత్విక బుద్ధి కలిగినా ఇప్పుడు ఏదో నలుగురు కోసం చక్రాంతాలు అయ్యాడు, వచ్చాడు, సుగభం పెట్టుకుంటున్నాడు. ఉపయోగం ఏమిటి? విషయజ్ఞానం అవగాహన అవ్వటం లేదు. అందువల్ల కర్మానుష్ఠానంతో దిగిపోతూ ఉంటాడు. లేకపోతే లౌకిక విషయాలు వెళ్తాడు. పగదేవతలు కూడా వాళ్ళు వీళ్ళు ఒకటే అంటాడు. అన్నిటికీ కొన్ని భ్రష్టులు అవుతున్నాయి. కొన్ని రకాలు ఇందులో ఉన్నా సరే ఆయన గురించి వేగే వాళ్ళు అడుగుతూ ఉంటారు. దీన్ని శ్రీవచన భూషణం అనే శాస్త్రం తెలియజేస్తుంది. అందువల్ల ఇవన్నీ మనం ఒకేసారి చెప్పుకోవడానికి వీలు కాదు. కానీ ఇవన్నీ గ్రంథాలన్నీ కూడా అనుగ్రహించిన పెద్దల గురించి మనం విషయం తెలియజేసుకోవడం చాలా ముఖ్యమైనది. అందువల్ల ఇక్కడి నుంచి ఈరోజు మా ఆచార్య యొక్క సంకల్పానికి అనుగుణంగా ఇలాగ పండిత సభలు ఏర్పాటు చేయాలని దాసుడు మనసులోకి రావడంతో ఈ సంవత్సరంతో తొడంగించాలి అని మొదలు పెట్టాలి. దీన్ని భాగవత సత్కారం అంటే భాగవత సత్కారం అంటే ఒక సన్మానం చేయడం మనం ఏదో గొప్ప కోసం కాదు. ఎందుకంటే ఒక పెద్దలను ఆశ్రయించి ఒక పెద్దలను గౌరవించి ఆ గౌరవించిన తర్వాతే భగవంతుడు మనం ఏదైనా విన్నవించుకోవాలి. మధుకవ చెప్తారు, అవిదిత విషయాంతక సటాగే అంటారు. అంటే ఏమిటిది? మా ఆచార్యులైన నమ్మాలి వాళ్ళు తప్ప నమ్మాలి వాళ్ళు కాకుండా ఉన్న పెరుమాళ్ళైనా ఇతర విషయాలదే నాకు సమానము అంటారు. అంటే ఏమిటిది? మనం ఎలా ఉండాలి? ఆచారాల యందు కానీ ఆచారాల యొక్క శ్రీశక్తులు యందు కానీ మనం అభిమానం పొంది ఆయన యొక్క ఆజ్ఞానుగుణంగా మనం నడుచుకోవడమే తప్ప ఆయన భగవంతుడితో మనకు సంబంధమే లేదని కన్నీరు సూక్తంలో మధుగా అల్వా చెప్తారు. అందుకని మన ఆజ్ఞానుగుణంగా మనం నడుచుకోవాలి. భాగవత ఆచార్య కైంకర్యమంటున్నాం. అంటే ఏమిటిది? భగవద్భాగవతాచార్య భగవంతుడికి సేవ చేయాలి, భాగవతులకు సేవ చేయాలి, ఆచార్యులకు సేవ చేయాలి అని ఉందా? శ్రీవచన భూషణం తెలుస్తుంది. అది కూడా అంటే అవన్నీ కూడా దాని వివరణ చెప్పుకోవడం చాలా అవుతుంది. అవన్నీ కూడా ఒక ఆచార్యులకు సేవ చేసుకుంటే ఈ మూడిటికి సేవ చేసేతో సమానము అవుతుంది. అందుకని ఆ పండిత సత్కారం కింద ఈరోజు తొడంగించడానికి సంకల్పం అంటే అనుకున్నామే కానీ అనుకూలించేది ఆచార్యులు, వారి యొక్క యజమానులైన ఆ పెరుమాళ్ళు బాగా అనుగ్రహించాలి, వాళ్ళు అనుకూలించాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని అనుగ్రహిస్తారో అది అప్పుడే జరుగుతుంది. దానికోసం మనం బెంగమేలు ఎత్తుపోవట్లేదు, ఈ ఆనందపడిపోవడం లేదు. మనకి ఉండు అవసరం లేదు. మనకి ఆ శ్రీరామచంద్రుడు చూస్తాడు, మనకి కిరీటం వస్తుందంటే ఆనందమో లేదు, వనవాసానికి వెళ్ళమంటే బాధ లేదు. ఎందుకు? మనిషి అన్నవాడికి ఉండకూడదు అనే ఒక స్థితప్రజ్ఞత్వం అని చెప్పేదానికి. అందుకే మనం దానికోసం బెంగపడని అవసరం లేదు. ఈ సత్కార్యాన్ని ఎప్పుడు స్వామి చేయించుకుంటాడో ఆయన చేయించుకుంటారు. కానీ వచ్చే సంవత్సరం నుంచి కూడా పండిత సభల కింద ఏర్పాటు చేయాలి, 10 మందిని పిలవాలి, దానికి 10 మందికి విషయాన్ని అవగాహన చేయాలి. అది మన యొక్క ధర్మం కింద భావించాలి తప్ప ఎంతమంది వస్తారో రాగో అది వాళ్ళ యొక్క పెరుమాళ వాళ్ళు ఎంత అనుగ్రహించాడో చూసుకోవాలి. ఎందుకని మన యొక్క ఇప్పుడు పండిత సభలు ఎందుకు అనుకోవాలి అంటే భగవంతుని యొక్క శ్రీశక్తులు పెద్దల ద్వారా తెలియజేస్తారు. ఈ పెద్దలు ఏం చేస్తారు? మేమండి మాకు ఆయన అంటే చాలా అభిమానం అండి, నేనంటే చాలా ఇష్టం అండి ఫలానా స్వామికి, అందుకని వైష్ణవ అభిమానం నాకు ఉందండి, అందులో నాకు మోక్షమే అని కొంతమందికి ఉంటుంది. కానీ ఎదుడుగా ఒక ఆచార్యులు ఒక భాగవతుల్ని అభిమానించినంత మాత్రాన మనం ఇచ్చే తాంబూలాలకి మనం ఎంతో కైంకర్యం ఎక్కువ చేసామనుకోండి, అబ్బే నేనంటే ముందుంటానండి ఆయనకి అని మన మనసులో దాని రహస్యాన్ని చెప్తున్నాను మీకు వినండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్దలకి దేని మీద అభిమానం వస్తుందండి అంటే తను చేసిన అనుష్ఠానానికి చూసే అభిమానం వస్తుంది పెద్దలకి. ఎందుకంటే దీనికి బయట చెప్పుకోవడానికి ఇదిగా ఉంటుంది. అంటే చిన్న ఒక ఐతిహ్యం కాకపోయినా లోకంలో మనకి వాడుక పదంలో ఇప్పుడు దొంగకి తాళాలు ఇస్తే 5 వస్తువులు క్షేమంగా ఉంటాయా ఏమన్నా పోతాయా? మన లోకంలో వాడుతూ ఉంటాం పదం. దొంగకి తాళాలు ఇస్తే ఏమవుతాయి అంటే వాడి మీద అనుమానం ఉంది, అనుమానం ఉన్నవాడికి తాళాలు ఇచ్చాము ఈ జాగ్రత్తగా ఉంచమని. అప్పుడు ఏమవుతాయి? అవి జాగ్రత్తగానే ఉంటాయి. ఒక్క వస్తువు ఇది కూడా తేడితే నా మీద వస్తుంది మాట, ఏమంటే కానివాడు దగ్గర కానివ్వకుండా ఉంటాడు. అలాగే దాన్ని చిన్న ఉపమానంగా చెప్పుకోవాలంటే అలాంటి ఇప్పుడు ఏమవుతుంది? మనకి సాంప్రదాయం ఎక్కడొచ్చింది? ఇప్పుడు భగవంతుడి యొక్క తత్వాన్ని ఆళ్ళవాళ్ళ యొక్క అభిమానాన్ని ఆచార్యులు అంటే మనకి రామానుజుల వారు యొక్క ఆజ్ఞ ఎవరిస్తే వాళ్ళకే మోక్షం అని ఎక్కడిచ్చారు? వడయవర్లు అని తిరునామలంలో రంగనాథుడు రామానుజుల వారికి
మీకు వడయవర్లండి అన్నారు. అంటే అటు వైకుంఠానికి ఇటు లీలా విభూతికి రెండిటికి నాయకులండి మీకు అన్నారు. అంటే ఎవరన్నా ఒక పరీక్ష రాసి ఉద్యోగం కోసం పరీక్ష రాస్తాడు. కానీ ఈ పరీక్ష రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి ఎవరికో ఇంకో కంపెనీకి పట్టుకెళ్తే వాడు నచ్చితే ఉద్యోగం ఇస్తాడు, నచ్చకపోతే బయటికి పొమ్మంటాడు. కానీ ఉద్యోగం ఇచ్చేవాడే పరీక్ష పెట్టాడు అనుకోండి, ఈ నచ్చితే వాడు ఉద్యోగం ఇచ్చేసేవాడు అనుకోండి, అప్పుడు బాధ లేదు కదా. పాస్ అయితే ఉద్యోగం వచ్చేసినట్టే. మళ్ళీ పాస్ అయ్యాక ఎవడో మళ్ళీ నచ్చక్కర్లేదు అక్కర్లేదు. అలాగే మనకు వడేవర్లు ఏం చేశారు, ఈ లోకంలో నువ్వు ఆచరించినది, నువ్వు పెద్దల యొక్క పెరుమాల మీద, భగవంతుడి మీద, భాగవతుడి మీద అభిమానాన్ని చూపిస్తే నీకు మోక్షమని వడేవర్లకి ఇచ్చారు తాళం. అంటే ఏమైంది, వైకుంఠాన్ని కాస్త అది శాస్త్రానికి అనుగుణంగా నడుచుకుంటేనే వైకుంఠంలో మోక్షం, లేకపోతే లేదు. ఆయన ఎన్ని ఉన్నా సరే మన యొక్క తప్పులు చూసి క్షిపామి ఆసువేశ్వ అని నిన్ను యొక్క అసులోకానికి ఇంటి పాటిస్తున్నాను అంటాడు స్వామి. మన పెరుమాల దగ్గర వచ్చామనుకోండి, మన మొహం మీద ఉన్న పాపాలన్నీ కనబడతాయి. ఎందుకని, మన పిల్లవాడు ఏదో తప్పు చేస్తాడు, తండ్రి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళేటప్పటికి ఆ పడు పని చేసావు అని వెంటనే పిల్లవాడిని చూడగానే ఆ తప్పు చేసాడు ఈ మీద అన్నీ కొడతాడు. అందుకని వెంటనే అమ్మ దగ్గర దాక్కుంటాడు. అలాగే భగవంతుడి దగ్గర మనం వచ్చామనుకోండి, మనం చూసిన పాపాలన్నీ కనబడతాయి భగవంతుడికి, అందుకే కోపపడతాడు. అందుకే మనం ఏం చేయాలి, అలా అమ్మ దగ్గర దాక్కున్నట్టుగా భగవంతుడు మెచ్చిన ఆచార్యుల ద్వారా మనం వెళ్ళాలి తప్ప మనం విడిగా భగవంతుడికి వెళ్ళడానికి వీలు లేదు. అలాగా ఆ భగవంతుడు ఏమయ్యావు, ఉడయవర్ల కింద తాళం ఇచ్చాయి కదా ఉడయవర్లకి రామాజుల వారికి. ఇప్పుడు రామాజుల వారికి అభిమానం పొందితేనే మోక్షం. ఇప్పుడు రామాజుల వారికి అభిమానం పొందాలంటే ఆయన నియమించిన 74 సింహాసనపతులు ఏర్పాటు చేసి కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు రామాజుల వారికి. ఎంతోమంది ఉన్నా అందులో జ్ఞాన అనుష్ఠాన పూర్ణులైన పెద్దలని 74 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన సెలెక్ట్ చేసుకుని మీ వంశంతో వీరు లోకానికి ఉద్ధరించండి అని పంపించారు. అప్పుడు వాళ్ళు ఎటువంటి వారు అంటే జ్ఞాన అనుష్ఠానం అంటే ఏమిటి, భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని వాళ్ళ ఆచార్యుల అభిమానంతో వాళ్ళు నడిచేవారు అని అర్థం. ఆ నడిచేవారు ఏం చేస్తారు, భగవంతుడికి హాని కలిగితే ఊరుకుంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు అభిమానించి ఉన్నానుకో, వీడు మావాడిది, నువ్వు ఇటువంటి తప్పుడు పని చేసేవాడు, ఇక్కడ రావడం వీలు లేదు. అలాగా ఎవరైతే తనని కాపలా కాసుకుంటూ ఆ భగవంతుని రక్షించుకుంటూ ఇలాగ ఎవరైతే ఉంటారో ఆచార్యులు, ఇప్పుడు పొద్దున్న మీకు మోక్షం అన్న రామాజువాగు అంటే అంతకుముందు ఏమన్నా రామాజువాగు మీకేం కావాలయ్యా అని అడిగితే అందరికీ మోక్షం ఇచ్చేయండి అన్నారు. అంటే ఆయన సర్వ సులభుడు, మొత్తం అందరి మీద ఆ జాలి కలిగిన వారు, అందువల్ల రామాజువాగు అందరికీ మోక్షం ఇచ్చేస్తున్నారండి అనుకున్నారు. కానీ నువ్వు ఎవరికైతే సిఫార్సు చేస్తావో వాళ్ళకే మోక్షం అనగడంతో అప్పుడు చేతులు కట్టేస్తున్నారు. అప్పటిదాకా అందరికీ మోక్షం అన్నారు. ఇప్పుడు మీకు ఎవరైతే నప్పితే మీకు మోక్షం అన్నాగో ఈయన చేతులు కట్టేసుకున్నారు. ఎందుకని, ఇప్పుడు భగవంతుడికి మోక్షం ఇవ్వాలి అంటే నువ్వు సిఫార్సు చేయాలి కదా. సిఫార్సు చేయాలంటే ఎటువంటి వాడికి చేయాలి, ఇప్పుడు ఎవరన్నా నీకు ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఆ కంపెనీకో ఆ పనికో ఆ దాని మీద శ్రద్ధ ఉండాలి, నీకు ఆ పని మీద శ్రద్ధ ఉండాలి, ఆ చేయించుకునే వాళ్ళ మీద అభిమానం ఉండాలి. లేకపోతే నువ్వు ఇటువంటి దానికి రావడానికి వీలు లేదు. అంటే ఈయన అభిమానించే భగవంతుడికి ఎవరన్నా ఒక భక్తుడు మోక్షం ఇవ్వాలి అంటే అక్కడ ఏం కావాలి కదా, నిత్య కైంకర్యం. అంటే భగవంతుడి నిత్యం భగవదాగాధన చేసుకుంటే ఆయన ఆనందంతో మునిగిపోవాలి. కానీ అటువంటి వాడిని క్షుద్ధంగా పూజించిన వాడికి మోక్షం ఇచ్చేసామనుకోండి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, వైకుంఠానికి వెళ్ళి స్వామికి అపకారం చేశాక. ఎందుకని ఆలోచన విధానం ఆయన మీద అభిమానం లేదు. అభిమానం లేని వాడి మీద పెగమాలకి భగవదాగాధన చేయమంటే ఏం చేస్తాడు, పువ్వులు కట్టుకెళ్ళి మొహన్ కొడతాడు, లేకపోతే ఎక్కడ ఏదో చేస్తూ ఉంటాడు. అభిమానం లేని వాడిని చేతి మనం చేయించం పని. అలాగా ఇప్పుడు నువ్వు ఎవరైతే సిఫార్సు చేస్తావు అనేటప్పటికీ జ్ఞానము అనుష్ఠానము అని ఈ నియమాలు నియమించి ఈ ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో వాళ్ళ మీద అభిమానిస్తే తప్ప 1,00,000 రూపాయలు తాంబూలం ఇచ్చినా ఆయన అభిమానం పొందడం మన వల్ల కాదు. పైకి తాంబూలం పుచ్చుకుంటారు పెద్దలు, కానీ అభిమానం పొందడం మన వల్ల కాదు. ఎందుకని, వీరి యొక్క చేసి వీరి యొక్క మాట్లాడే తీరులో కానీ వీళ్ళు చేసే ఆచరణలో కానీ చూసి అప్పుడు మనవాడు మంచి కైంకర్యం చేస్తున్నాడు, భగవంతుడికి ప్రీతే, ఇటువంటి వాడిని పంపిస్తే మన పెగమాలకి మంచి సేవ చేస్తాడు. ఇప్పుడు దానికి ప్రమాణం ఏమిటి, రామానుజుల వారికి విష ప్రయోగం చేశారు అక్కడ శ్రీరంగంలో. అంటే అటువంటి రామానుజుల వారికి విష ప్రయోగం చేసినప్పుడు తిరుక్కొట్టినప్పుడు తెలిసినప్పుడు తిరుక్కొట్టినప్పుడు ఏం చేశారు, వెంటనే పగు మన శిష్యుడికి రామానుజుడికి విష ప్రయోగమా అని వెంటనే ఏమైపోయింది అని చెప్పి పగట్టుకుంటూ వచ్చేటప్పటికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వేల మంది శిష్యులు ఉన్నారు. ఎక్కడ, రామానుజుల చుట్టూ. ఆయన ఆచార్యులు ఏం చేశారు, తిరుక్కొచ్చింది ఎంపి గారు వెంటనే సాష్టాంగ నమస్కారం. ఆచార్యులు ఎక్కడ కనబడితే అక్కడ
దండం పణవేది అంటే ఒక కగ పాడేస్తే ఎలా అడ్డం నిలువు రోడ్డుకి అడ్డంగా ఎలా పడుంటుందో అలాగే మనం ఆచార్యకి ఎదురు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఎక్కడ ఉన్నాకైనా కావేరి నది ఒడ్డున స్నానానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ తిక్కొచ్చిన నెంబగా వచ్చారు. వెంటనే ఆచార్యులు కనబడుతూ సాష్టాంగ నమస్కారం చేశాక ఆయన చేసినప్పుడు ఆచార్య సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఎంతసేపు దాసోహం చేసుకున్నా నువ్వు లే అన్నప్పుడే లేవాలి. అప్పుడు కూడా ఒకటే నియమం. మనం ఏం చేస్తాం, నడుము కూడా పూర్తిగా పడుకోం, వంగి లేచిపోతాం. ఆయన లేకమన్నా పోయినా మనం లేచి మన పక్కన నుంచుంటాం. కానీ అది తిక్కొచ్చి రామాజురావు ఏం చేశారు, సాష్టాంగ నమస్కారం చేసి పడుకుని ఉండేటప్పుడు ఎంతోమంది చూస్తూ ఉండగా అందులో ఒక ఆయన మట్టికి రామాజువారిని చూసి కడుపు తగుక్కుపోయింది. ఎవరి మీద, తిక్కొచ్చిండి నమ్మగా మీద. ఏమిటండి మా కొంప తీస్తాగా అన్నారు. నీ కొంప నేనెందుకు తీస్తానయ్యా, నాకేం పని అంటే మా ఆచార్యులకి ఆపద కలిగితే నా కొంప తీసినట్టే కదా, నువ్వు పెగుమాలుగా వదిలేయి, మా ఆచార్యులకి బాధ కలిగితే మా కొంప తీసినట్టే అని వెంటనే ఆయన ఇసుక తవ్వేసి ఈ కింద ఈయన పడుకున్నారు. ఆయన పడుకున్న ఈ కింద నేల మీదేమో ఈ ఒడిగినేమి పడుకున్నారు. ఆయన పైన రామాజువారి ఈయన మీద ఉన్నారు. ఆ పైన నువ్వు ఎప్పుడు లేకమంటే అప్పుడు లేకుస్తారులేమో ఆచార్యులు అంటే ఆచార్యుల మీద ప్రేమ తప్ప వాళ్ళ ఆచార్యుల మీద వీళ్ళకి ఏం భయం లేదు. మా ఆచార్యులు మాకు ముఖ్యం తప్ప మీ ఆచార్యులు మాకు ముఖ్యం ఏమిటి, మిమ్మల్ని ఎంతసేపు లేకమన్నా పడుకోమన్నా మాకు ఇబ్బంది లేదు అన్నారు. అది చూశారు ఎవరు, తిక్కొచ్చిన ఎంపికారు. ఏమయ్యా ఇప్పుడు నీ యొక్క దేహ సంపత్తిని ఇబ్బంది కలగకుండా బాధ కలగకుండా నిన్ను చూసుకునేవాడికి నీకు ఎప్పుడైనా అపకారం చేస్తాడా, చేయడు కదా. అందుకని నువ్వు తలిహ ప్రసాదం ఇక్కడ ఈ భిక్షాటన మానేసి ఆశ్రమం కట్టుకుని ఆశ్రమంలో రోజు తలిహ చేయించుకుని ప్రసాదం చేయించుకుని నివేదన చేసుకుని తీసుకో అన్న ఆ తిక్కొట్టినెంబగా ఇచ్చిన ఆ ఆజ్ఞే ఈవేళ సన్యాసాశ్రమం పుచ్చుకున్న జీర్లందరికీ కూడా ఈవేళ ఆశ్రమాలు ఉన్నాయి. లేకపోతే పడుకున్న చోట తినకూడదు, తిన్న చోట పడకూడదు అని యతి సముచ్చయంలో ఉంటుంది. అందులో యాదవ ప్రకాశ్ రాశిగా గ్రంథాన్ని అందులో ఉంటుంది ఆ విషయం అంతా కూడా. అలాగా ఆశ్రమాలన్నీ కూడా నిలబడివి. అప్పుడు ఒడిగినెమ్మగా రోజు తలియ ప్రసాదం చేశారు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆచార్యులకి బాధ కలగకుండా చూసుకున్న శిష్యుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు అపకారం జరగదు. కానీ వాడి మనసులో నిర్జన కలిగినట్టుగా ఉడయేవాళ్ళు మోక్షం ఇవ్వాలి అంటే జ్ఞాన అనుష్ఠాన పూర్ణులైన వారిని తప్ప మిగిలిన వాళ్ళకి మోక్షం ఇవ్వడానికి పెద్దల యొక్క అభిమానం పొందాలి అంటే మాటలు కానే కాదు అని శాస్త్రం యొక్క రహస్యార్థం ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏదో దాసుడు ఆపుకోలేక ఏదో మన నరసాపన స్వామి వారు అక్కడ కాలక్షేపం చెప్పారు, దుగద పుట్టినాడు గోక్కపోతే అది తేగదు. అలాగా ఏదో మా ఆచార్య అభిమానంతో ఈ పెద్దల యొక్క దాసుడు ఏదో కొద్దిగా అడ్డి అంటకపోయినా ఉన్నది కాబట్టి ఏదో చెప్పడాగా మీకు అందరికీ తెలుసున్న విషయాన్నే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. అలాగా మా ఆచార్యులు సాంప్రదాయం మీద మా ఆచార్యులకు ఉన్న అభిమానం, దాన్ని తగవాత కూడా వాళ్ళు ఉద్ధరించాలని ఆలోచన ఆయన చెయ్యబట్టే ఇవాళ ఇన్ని గ్రంథాలు వచ్చినవి. అందుకని ఇప్పుడు కూడా మన భీమవరంలో ఉన్నవాళ్ళు ఈ నరసాపురంలో మీ ఆచార్య తిరుషిత్వం తరపున పండిత సభలు చేశాయి కదా, మళ్ళీ నువ్వెందుకు మళ్ళీ ఇక్కడ భీమవరంలో చేస్తున్నావు అన్నారు. అయ్యో ఇది మా భీమవరం అండి, మా ప్రాంతీయులండి, మా ఆచార్య శిష్యులు ఉన్నారండి, మా ఎంతో గోష్ఠి ఉందని మా భీమవరంలో. అందుకని ఇక్కడ కూడా పండిత సభలు చేయాలి, నిర్వహించాలి. ప్రతి వారు ఆత్మోజ్జీవనానికి ఆ భగవంతుడికి ఒక పుష్పాన్ని సమర్పించుకోవాలి. అది మా ఆచార్య ఇక్కడ సంకల్పం. అందుకని దాన్ని ఈ రోజు ఇక్కడ తొలగించడానికి కోసం ప్రయత్నపూర్వకంగా మొదలుపెట్టాము. అలాగే ఈ ఆల్వా తిరునిష్టం ప్రతి సంవత్సరం కించిత్ కైకంగా దాసుడు చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా అలా చేసుకుని ఈరోజు పెద్ద తివాగుడి సేవాకాలం పూర్తి చేసుకున్నాం. ఆచార్యులకు అభిమానం అని చెప్పి ఆ తివాగుడి సేవాకాలం చేసుకున్నాం. దాన్ని శాతముగా చేసుకుని మనం కూడా ఆ యొక్క పెద్దల యొక్క అభిమానాన్ని అనుగ్రహం పొందే విషయంగా మనం నడుచుకోవాలని చెప్పి మన యొక్క పెద్దల యొక్క శ్రీసూక్తుల ద్వారానే మనం ఆత్మోజ్జీవనం కలుగుతుంది అన్న అభిమానం మా ఆచార్య అభిప్రాయం. అందుకే ఇది రకంగా ప్రారంభం చేస్తున్నాం. ఎందుకంటే ఆచార్య శ్రీసూక్తులు ఏమైంది, పెద్దల యొక్క శ్రీసూక్తులు రామానుజుల యొక్క అభిమానం కూడా మనం పొందగలుగుతాం. వాళ్ళ శ్రీసూక్తులు విని మన మనసుని ఎంతవరకు మనం మార్చుకోగలుగుతామో చేసుకుంటే జన్మ పరంపరని తగ్గించుకుంటాం. ఎందుకంటే ఈ జన్మలో మోక్షం రావాలి అంటే కూడా చాలా ప్రయాసం ఎక్కువ, కానీ అంత సునాయాసం కూడా. ఇది ఎంతైతే ప్రయాసం ఉందో అంత సునాయాసం ఉంది. ఏంటి చేసే పని ఉందా, ఏమీ లేదు. ఒక్క మనసుని తెగవేసుకుంటే సరిపోతుంది. మనహ అనుకుంటున్నాం మన అందరం కూడా. దానికి మన పెద్దలు ఒక మాట చెప్పారు, భగవంతుడికి సమర్పించాలనుకున్నాడంట. ఒకటి ఏం సమర్పించుకుంటాడు, భగవంతుడు లేనిది నేను నీకు ఇస్తాను అన్నాడట.
భగవంతుడి దగ్గర లేదు, మనం ఏమైనా ఇవ్వగలవా? మన దగ్గర ఏముందని భగవంతుడికి లేని ఇవ్వడానికి అనుకున్నాడు. ఆయన అన్నాడు సరే ఇవి అన్నాడట. ఇవి అంటే చూశాడట, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ భూమి ఉంది అని అనుకున్నాడు, సంపద బోల్డ్ ఉంది కదా అని. సర్లే అని ఇవ్వడానికి వెళ్ళాడు, డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు. ఇవ్వడానికి వెళ్తే ఆయన డబ్బు అంటే ఎవరు? లక్ష్మీదేవి. అయ్యో, లక్ష్మీదేవి అంటే నీ ధర్మపత్ని, ఎప్పుడు వృక్షస్థలంలోనే ఉంటుంది, నీ భార్యని తీసుకొచ్చి నేను నీకు ఇవ్వడమా, ఎంత తప్పిది అని ఇవ్వడానికి వీలు లేదు అని ఆ డబ్బుని కాస్త వదిలేశాడట. వదిలేసిన తర్వాత బోల్డ్ భూమి ఉంది నీ ఆలయానికి, నేను ఇంత భూమి దానం చేస్తా అన్నాడట. అనేటప్పుడు వెంటనే ఆ దస్తావేజీల పట్టుకొని తలుపు తీశాడట. అయ్యో, ఒక పాదంతో త్రివిక్రముడు అయ్యి మొత్తం భూమండలానే కొలిచి నీ అంతా నీ 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 పాద కింద అయింది కదా, ఇందులో దాసుడిదే ఉందయ్యా, అది ఈ భూమి కూడా అంతా నీదే, ఇందులో నాది అనడానికి ఏమీ లేదు. అది మనం ఏదన్నా భూమి నా భూమి అంటే మందంటే ఏం లేదు, ఆయనదే అంటే భూమి ఇవ్వడానికి కూడా ఏమీ లేదయ్యా అని ఆయన వదిలేశాడట. ఇంకేమన్నా సంపద లోకంలో డబ్బు భూమే కదా, ఇంకా ఉందన్న ఏమిటిది, రత్నాలు మణిమాణిక్యాలు ఇవన్నీ ఉన్నాయి పెద్ద భాండాగారంలో, అవి తలుపు తీసాడట. అవి తలుపు తీసేటప్పటికి అవన్నీ ఎక్కడ ఉంటాయి? రత్నాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రంలో దొరుకుతాయి. అంటే కూపిట్టి కేటవేడిన పాల సముద్రంలో, ఆ సముద్రంలో కదా అమ్మ పుట్టింది, అవతరించింది అమ్మ. లక్ష్మీ క్షేమ సముద్రాది తనయామంటున్నాం కదా, అంటే సముద్రంలోంచి అవతరించింది. అంటే ఏమైంది ఇప్పుడు? ఇది ఆయన అత్తోగిళ్ళు అయింది. అది అంటే అమ్మ పుట్టిల్లు, స్వామికి అత్తోగిళ్ళు ఆ సముద్రం కాస్త. అందుకని నీ ఇంటిలోంచి తీసుకొచ్చి నేను నీకు ఇవ్వడమా, ఇంతకన్నా దొంగ బయటపడినట్టే ఉంటుంది. ఎవడన్నాగట, ఒక ఆలయంలోకి ఒక నగ చేయించి పెరుమాలకి ఇచ్చాగట. పాపం స్వామివారికి ఏం చేస్తారు, తీర్థ షడగోపాలు ఇచ్చి ఒక శాలువా కప్పి ఆయన సన్మానం చేసి పంపించాగట. నాకు ఇటువంటి సన్మానం నాకు కావాలని చెప్పి ఈయన బయటకు వెళ్ళిన తర్వాత ఆ నగ కాస్త పట్టుకెళ్ళిపోయాడు. ఆ నగ కాస్త పట్టుకెళ్ళిపోయి రేపు పొద్దున మళ్ళీ వెండిపల్లిలో ఆ నగ పెట్టుకుని ఇదిగోండి నేను దేవుడికి ఇస్తున్నానండి అన్నాడు. ఓయ్ నిన్న పోయిన వస్తువు ఇదే అని దొరికాడు దొంగ అని చెప్పి చెతక బాగాడు. అందుకని అలాగా మనం ఆయన సొమ్ముని మనం ఆయనకి ఇస్తే ఏమవుతుంది, మనం దొంగ వేస్తే బయటపడినట్టు అవుతుంది. అందుకని ఈ సంపద అంతా కూడా నాది కాదయ్యా, నీదే, నీ సంపద నీకు ఇస్తే నేను దొంగ బయటపడిపడిన అవుతాను, నేను ఇవ్వడానికి వీలు లేదు అన్నాడు. మరి ఇస్తానన్నావు కదా, మరి ఇస్తానన్నాను, ఇంకెందుకు లేదు, ఏమీ లేదు అంటున్నావు కదా, నేను మాట అన్నాక తప్పు కూడా స్వామి, ఇవ్వాలంటే ఇవ్వాలి అన్నాడు. మరి ఏమీ లేదు కానీ ఎలా ఇస్తావు నువ్వు అన్నాడు. ఇస్తాను ఉండు చూస్తా అన్నాడు. ఇంకేం చూస్తాను లోకల్లో, ఇంతకన్నా సంపద ఇంకోటి ఏమైనా ఉందా, ఇంకోటి ఏమైనా ఇవ్వడానికి ఏమైనా ఉందా, లేనిది ఏమీ లేదు. అప్పుడు చూశాడంట, ఇప్పుడు గుర్తు వచ్చిందంట. ఏం గుర్తు వచ్చింది అంటే, నేను ఈ అహంకారంతో ఇవన్నీ నావి అని నేను ఏదో ఉన్నాయనుకున్నా, ఇప్పుడు నీ అనుగ్రహం నాకు లేక నేను దరిద్రుడయ్యానయ్యా ఇప్పుడు అన్నాడు. అంటే ఎంత సంపద ఉన్నా దరిద్రుడయ్యాడు. దరిద్రుడు అంటే ఏంటి, ఏమీ లేకపోవడంలో దరిద్రం అంటారు దాన్ని. ఏదన్నా ఉంటే ఉన్నవాడు అంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నాను అయ్యా అన్నాగట. ఏమనిపిస్తుంది అది, ఇప్పుడు నా దగ్గర నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏమిటి, నేను ఈ దరిద్రాన్ని అనుభవించడానికి నీ దగ్గర లేనిది ఏమిటి, నా మీద దయ. అందుకని నీ మనసు నీ దగ్గర లేదయ్యా, అందుకని నీ మనసు నీ దగ్గర లేదు. ఎక్కడ పోయింది నా మనసు అంటే, ఆనాడు రాత కూడా వెళ్ళిపోయింది. ఆ రాతని నీ యొక్క భక్తులు అభిమానించిన ఆలవాళ్ళు కూడా వెళ్ళిపోయింది. అందువల్ల నా మనసుని నీకు ఇస్తున్నాను. అంటే ఏమైంది ఇప్పుడు, ఈ అక్కలేని సంపదలని కూడా నాది మనహ అని, మా అంటే నాది నాకు అని అర్థం. అందుకని నాది నాకు ఈ లౌకికమైన సంపదలు, ఈ లౌకికమైన బంధువులు, ఈ లౌకికమైన ఏదైతే ఉన్నాయో ఈ అక్కలేనివన్నీ కూడా నావి అనుకుంటూ మనహ అంటూ మనం జీవించాం. అందుకని ఇవి నాది కాదయ్యా, అన్నీ నీవే అని ఈ మనసు ఏమైంది ఇప్పుడు తెగవేశాడు. ఇప్పుడు మా ముందు పెట్టండి, నా ముందు పెట్టండి, మా వెనక పెట్టండి, నా ముందు పెట్టండి, ఏమవుతుంది, మనహ కాస్త నమః అయింది. అంటే ఇప్పుడు ఏమైంది, నమః అంటే నాది కాదు, నాకు కాదు, అన్నీ నీకే అని అర్థం. అందుకని ఇప్పటిదాకా ఉన్నది నేను ఆత్మీయములు, ఈ ఆత్మ నీది, ఈ ఆత్మ శరీరం, ఈ ఆత్మీయము, ఈ శరీరంతో సంపాదించిన సంపద, ఈ శరీరంతో సంపాదించిన బంధువులు ఇవన్నీ కూడా నీవేనయ్యా, ఈ ఆత్మాన్ని రెండు నీకే సమర్పించుకుంటున్నాను అని నమః అని ఇచ్చాడు స్వామికి. ఆనందపడిపోయాడు భగవంతుడు. అందుకని త్రివేణిలో కూడా నమః ఏం చేయాలంటే, ఎక్కడ యథా తదావాపి అంటే ఎలా ఉన్న వాళ్ళలో అంజలి ఘటిస్తే స్వామి మనం అనుగ్రహిస్తాడు అని దివ్య ప్రబంధంలో కూడా చెబుతారు. అలాగే మన భగవంతుడికి మనం సమర్పించేది ఏమిటి అంటే నమః. అందుకే ఏమని చెప్పాలి నమః అని, శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః అంటాం. అంటే ఓం అంటే ఆయన పరమాత్మ యొక్క
నిర్ణయం. ఆయన అకాగ ఉకాగ మకాగంలోనే ఆయనే కదా, అందుకే ఆయన యొక్క నామాన్ని చెప్పి ఆయనకి సమర్పించుకుంటున్నాం అనమాట. మనం అందరం కూడా భగవంతుడికి సమర్పించుకునేది నమః అనే పదంతో సమర్పించుకోవాలి. మనందరం కూడా ఆచార్యుల్ని భాగవత ఆచార్యులు కూడా మనది కాదు, ఆయన సొత్తుని ఆయనకే సమర్పించుకుంటున్నాము అనుకోవాలి. ఒక చెక్ ఉందనుకోండి, ఓ బ్యాంకులోకి వెళ్తారు, మీకు ఓ 1,00,000 రూపాయలు చెక్ కాసి బ్యాంక్ వాడికి ఇస్తాడు. ఆ క్యాష్ ఏం చేస్తాడు, 1,00,000 రూపాయలు మీకు క్యాష్ ఇస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమండి ఇందాక మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా, అందులో 10,000 ఇవ్వండి అంటే మీకు ఇస్తాగా? ఎందుకని? నా చెక్ అయ్యా, నా చెక్ ఇస్తే నువ్వు క్యాష్ ఇచ్చావు, నీ డబ్బు ఎలా ఉంది? అదేంటండి నేను బోల్డ్ డబ్బు నా దగ్గర ఉందండి అన్నాడు. బోల్డ్ డబ్బు ఉంటే మాత్రం ఇవ్వడానికి మనం ఇస్తావా? మన డబ్బు మనమే తీసుకున్నాం. కానీ బ్యాంకు వాడు క్యాష్ ఏమనుకుంటాడు, అంత డబ్బున్నా వాడు అనుకోవడానికి ఒక 10 పైసలు కూడా ఖర్చు పెట్టడానికి లేదు, అది బ్యాంకు డబ్బు, అది తీసుకుంటే దొంగ అవుతాడు. అలాగే మన ఆచార్య కైంకర్యంలో మనం ఏది చేసినా ఆయన సొమ్ముని ఆయనకే ఖర్చు పెడుతున్నాం తప్ప ఇందులో మనం అందరం ఏదో చేస్తున్నాము, మనం ఏదో చేసేస్తున్నామని మనం అనుకోవడానికి వీలు లేదు. ఆయన సొమ్ముని ఆయనకే ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనం ఏదైనా లోకంలో మనం ఏదో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, మీకు ఎంత ఖర్చు పెడుతున్నాగా అంటే మంద కాదు, ఆయన సొమ్ముని ఆయనే ఖర్చు పెడుతున్నావు. దీనికే శ్రీవచన భూషణలో ఇంకో సూత్రం ఉంది. ఏమిటది? ఆచార్యులకి మనం ఏదన్నా ఒక సాపాటికి ఏర్పడంగా ఏదో మజ్జిగో పేగో ఇచ్చారనుకోండి, ఆయన ఏమనుకోవాలి? ఆయన శిష్యుడు తెచ్చిస్తే ఆయన నాకు తెచ్చిచ్చాడు అని ఆయన అనుకోవాలి. ఆడ ఆ మజ్జిగ లేకపోతే నాకు ఈవేళ భోజనం లేదుగా, నేను బతకడానికే లేదు అని ఎప్పుడన్నా ఆచార్యులు అనుకున్నారు అనుకోండి, ఏమవుతాగైనా అలా అనుకుంటే దరిద్రులు అవుతారు. ఆచార్యులు కనుక వీడి శిష్యుడు తేకపోతే నేను తిన్నాను అని ఎప్పుడన్నా ఆచార్యులు భావన కలిగితే వాళ్ళు దరిద్రులు అవుతారు. శిష్యుడు నేను ఇచ్చాను, నేను ఇవ్వబట్టే మీకు ఇలా ఉన్నాను అని శిష్యుడు అనుకుంటే వీడు దొంగ అవుతాడు. అందుకని వీడి యొక్క స్వరూపాన్ని వీడు నిలబెట్టుకోవాలన్నా, ఆయన స్వరూపం ఆయన నిలబెట్టుకోవాలన్నా, నా వస్తువు నేను తీసుకున్నట్టుగా ఆయన అనుకోవాలి, ఆయన వస్తువు ఆయన సమర్పిస్తున్నట్టుగా శిష్యుడు అనుకోవాలి. ఇది శ్రీవచన భూషణ ధర్మం. అందుకని మన అందరం కూడా ప్రపన్నులుగా అవ్వాలి అనుకుంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, విషయాన్ని అవగాహన కావాలి. ఈ విషయాన్ని అవగాహన కావాలి అంటే దీని బేసికల్గా చాలా విషయాలన్నీ కూడా చిన్న చిన్న గ్రంథాల నుంచి ఊడు రావాలి. కాబట్టి ఈ పండిత సభలు ఏర్పాటు చేయాలని ఒక మా ఆచార్యుల యొక్క సంకల్పం. దానివల్ల ఈ సంవత్సరానికి తొడంగించడం జరిగింది. ఇది కూడా సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్ళి సేవించుకుని కించిత్కాయం చేసి వచ్చేస్తాం. ముందు మన తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడో సానుకూలంగా మళ్ళీ స్వామి వస్తారు, వచ్చి ఇక్కడ మన సత్కారం చేసుకుందాము, మళ్ళీ పిలుస్తాము అందరు కూడా. ఆచార్య దివ్య తిగుబడిగలే శరణం, ఆళ్వార్ దివ్య తిగుబడిగలే శరణం. భగవాన్ శ్రీ కృష్ణార్పణమస్తు.